అన్నవరం నుండి శ్రీవాణి గారు పంపించారు. ఏదైనా సందర్భంలో అనుకోని విధంగా మంగళసూత్రం పెరిగిపోతే దానికి పరిష్కారం ఏంటి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. వెంటనే దారం తీసుకొని 5 వరుసల దారం, దానికి పసుపు రాసి ఒక పసుపు కొమ్ము కట్టి మెడలో కట్టుకోవాలి. తమకు తామే కట్టుకోవాలి. ఆడపడుచు ఉంటే ఆడపడుచు చేత కట్టించుకోవాలి. భర్త ఒకవేళ అదే సమయంలో ఇంట్లో ఉంటే భర్త చేత కట్టించుకోవాలి. ఆ పిమ్మట పెరిగిపోయిన ఈ మంగళసూత్రమును మంచి తిథి, వారం, నక్షత్రం చూచి ఆ సమయంలో ఉదయం వేళలోనే మొదటి యామంలోనే స్నానం చేసి భోజనం చేయకంటే పూర్వమే చక్కగా పేని దానికి మళ్ళీ మంగళసూత్రములు, ఆ పిమ్మట గుదిగుచ్చినటువంటి పగడము, నల్లపూస, ముత్యము ఈ మూడింటిని ఇరువైపులా కుదిగూర్చుకొని మంచి సమయంలో మళ్ళీ మెడలో భర్త చేత ధరింపజేసుకోవాలి. పెరిగిపోయిన మరుక్షణం మట్టుకు పసుపు రంగు దారం, 5 వరుసల పసుపు రంగు దారానికి పసుపు కొమ్ము రాచి అది మెడలో కట్టుకోవాలి. ఈనాటి కాలంలో పెరిగిపోయేంత వరకు మనం వేచి ఉండకుండా తరచుగా ప్రతి నెలలో కూడా దశమి తిథి నాడు, శుక్లపక్షంలో దశమి నాడు, ఒకనాటి కాలంలో ఉండేది అమ్మాయి ఇది. ప్రతి నెలలో కూడా శుక్లపక్షంలో దశమి తిథి నాడు ఆ ఇల్లాలు మంగళసూత్రాన్ని పసుపు రాచుకునేది. అప్పుడంతా పసుపు దారాలు ఉండేవి. ఇప్పుడు బంగారు దారాలు 3 వరుసలు 4 వరుసలు వేసుకుంటున్నారు. మధ్యలో కొద్దిగా ఏదో ఈ పాట దారం ఉంటుంది, ఉండాలి శాస్త్రానికి కాబట్టి. కొంతమంది అది కూడా బంగారు తీగతో చుట్టించేసుకుంటున్నారు కావచ్చును గాక. దానికి దారం తంతు అని అర్థం. అది మెడలో కట్టే సమయంలో కూడా మాంగళ్య తంతునానేనా అంటారు. దారం అని అర్థం. తంతుగా మారిపోయింది. ప్రశ్నకు సమాధానం మట్టుకు హఠాత్తుగా పెరిగిపోతే 5 వరుసల దారం తీసుకొని పసుపు రాచి దానికి పసుపు కొమ్ము కట్టి మెడలో తాను కట్టుకోవాలి, లేదా ఆడపడుచు చేత కట్టింపజేసుకోవాలి, లేదా భర్త ఉంటే భర్త చేత కట్టింపజేసుకోవాలి. ఆ తరువాత తిథి, వారం, వర్జ్యం మంచి సమయం చూసుకొని ఉదయం సమయంలోనే మొదటి యామములోనే పెరిగిపోయిన ఈ మంగళసూత్రమును తిరిగి చక్కగా పేని మంగళసూత్రములు, ఆ పిమ్మట ముత్యం, పగడం, నల్లపూస కలుపుకొని మళ్ళీ కట్టుకోవాలి. ఇది సమాధానం. గురువుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. కృష్ణార్పణం. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.